వంశీ ఏంటి మన తోటి ప్యానలిస్ట్ ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారట? సార్ ఇప్పుడు అందరికీ కూడా నమస్కారం. ముందుగా వర్మ గారు, నేను ఇప్పుడు వారంలో 9 రోజులు కోర్టుకి వెళ్తున్నా. అవునా? సారీ, నెలలో 9 సార్లు నేను కోర్టుకి వెళ్తా ఉన్నా. వేదన, మనోవేదన, బాధ, నన్ను నించోబెట్టారు అని చెప్పేసి సురేష్ అన్న బాగా ఫీల్ అయిపోతా ఉన్నారు. అవన్నీ మేము అనుభవించి వచ్చినాయి. అవన్నీ కూడా మేము అనుభవించి మేము ఇంకా భౌతిక దాడులు కూడా ఎదుర్కొన్నాం వర్మ గారు. భౌతిక దాడులు, మమ్మల్ని పోలీసులు కొట్టారు, మేము శస్త్రచికిత్సలు కూడా చేయించుకున్నాం. సో ఒక కేసు పెట్టారు. యా, ఇదిగోండి, ఇది రికార్డెడ్ అండి, న్యూస్ లో కూడా వచ్చింది అప్పట్లో. షో ది ప్రూఫ్. సో సురేష్ గారిని అట్లా నిలబడబోయానంటే మరి థర్డ్ డిగ్రీ ఏం కాదండి. రోడ్డు మీద మేము ఒక అజిటేషన్ లో పాల్గొన్న సమయంలో మా ఇన్ఛార్జ్ అప్పుడు దూలిపాల నరేంద్ర కుమార్ గారు, ఆయనతో పాటు ఒక అజిటేషన్ లో మేము ఇసుక మాఫియా గురించి మేము బట్టబయలు చేస్తే పోలీసులందరూ మూకుమ్మడిగా దాడి చేసి కొట్టారు. సో ఆ కేసులు కావచ్చు, లేదంటే మాపై పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు కావచ్చు, లేదంటే ధర్నా చేస్తే కూడా మా మీద కేసులు పెట్టి కోర్టులకు నప్పించినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో 2019 నుండి 24 వరకు మా మీద మొత్తం 13 కేసులు ఉంటే 7 కేసులు కొట్టేశారు. ఇంకా 6 కేసులు నడుస్తూ ఉన్నాయి. ఒక్కసారి పోలీస్ స్టేషన్కి పిలిస్తేనే వేదనకు గురైపోయినటువంటి పసుపులేటి సురేష్ గారు మన గత ప్రభుత్వం ఏం చేసిందో చూసుకోవాలా. 72 సంవత్సరాలు రంగనాయకమ్మ గారికి, ఆవిడ్ని పోలీస్ స్టేషన్కి పిలిపించినటువంటి సందర్భం గతంలో ఉంది. నలందా కిషోర్ అని 65 సంవత్సరాల వ్యక్తి కోవిడ్ అంటించి అతను కోవిడ్ ఉంది, నేను ఇప్పుడు రాను, తర్వాత నేను బ్లూ జీన్స్ ద్వారా, అప్పుడు యాప్ బ్లూ జీన్స్ ఉండేది, కోర్టుకి అటెండ్ అవుతాను, అందులో అటెండ్ అవుతానంటే ఆయన విశాఖపట్నం నుంచి కర్నూలు తీసుకుని వెళ్ళారు. ఆయనకు అక్కడ కోవిడ్ అటాక్ అయి చనిపోయారు. ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఉన్నాయి. సరే, ఖచ్చితంగా సురేష్ అన్న గనక తప్పు చేయకపోతే ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు, అది వేరే విషయం. అలా నన్ను పిలుస్తున్నారు, నన్ను అక్రమ కేసులు పెడతా ఉన్నారంటే అక్రమో సక్రమో తేల్చాల్సిన పోలీసులు తేలుస్తారు డెఫినెట్లీ. అంతేగాని మేమందరం అవన్నీ అనుభవించుకోవడం, అందుకే నవ్వు వచ్చింది. మొన్న కూడా నేను ఒక విషయం మీకు ఇక్కడ క్లియర్ చేయాలి వర్మ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నన్ను ఒక విషయంలో అపార్థం చేసుకున్నారు. మీ లైవ్లోనే వెంకటరెడ్డి గారి భార్య మాట్లాడుతున్నప్పుడు నేను చాలా భయభ్రాంతులకు గురయ్యాను అన్నప్పుడు గతంలో మాకు జరిగిన గుర్తొచ్చి నేను నవ్వాను. దానికి ఆవిడ పరిస్థితిని చూసి నేను నవ్వానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. గతంలో మా ఇళ్లలోకి వచ్చేసి అలాగే తీసుకెళ్లారు. ఇంకా మా ఇళ్ళు తలుపులు బద్దలు కొట్టి తీసుకెళ్లారు మమ్మల్ని. సో నేను ఆ విషయం మీద ఆవిడ లైవ్లో ఆ రోజు మీరు ఆవిడ వీడియో ప్లే చేస్తే నాకు గతంలో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారనే మాటకి నాకు గతం గుర్తొచ్చి ఇట్లా జస్ట్ స్మైల్ ఇచ్చా. దానికి ఆవిడ మాట్లాడుతుంటే నేను నవ్వినట్లుగా వాళ్ళందరూ బాగా ఫీల్ అయిపోయారు. అది కాదు విషయం. నాకు గతం గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కుట్రలన్నీ కూడా గుర్తొచ్చాయి నాకు. అప్పట్లో మా ఇళ్లలోకి వచ్చేసి తలుపులు బద్దలు కొట్టి మమ్మల్ని తీసుకెళ్లిన విషయాలు గుర్తొచ్చాయి. మా ఇళ్లలో ఆడవాళ్ళు కూడా భయపడిపోయారు. మరి ఆ రోజు అసలు బతికొస్తామా బయటికి అని చెప్పి, ఎందుకంటే సొంత పార్టీ ఎంపీని కొట్టినటువంటి గంత కదా మంది. మేము మళ్ళీ బయటకు వస్తామా బతికొస్తామా అనేటటువంటి భయం మా వాళ్ళకి ఏర్పడింది. ఆ రోజు వెంకటరెడ్డి గారిని చాలా హుందాగా తీసుకెళ్లారు, ఆయనంతటా ఆయనే కారెక్కారు. అయినా కానీ ఆవిడ భయపడ్డారంటే నాకు అది గుర్తొచ్చి నేను ఏదో స్మైల్ చేశాను అంతే. అంతేగాని నథింగ్ అదర్ దాన్ దట్ వర్మ గారు. సరే, ఏంటి సోషల్ మీడియా పోస్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో పెట్టారట, ఎవరో అరెస్ట్లో? సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఇట్లాంటి తప్పేలా లేవు. అదేంటి? ఆ పార్టీ నుండే వస్తా ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి సపోర్టర్సే పెడతా ఉన్నారు ఇవన్నీ. ఆ అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు కావచ్చు. నిన్నగా మొన్న మీరు బోరుగడ్డ అనిల్ గారితో కూడా మాట్లాడినట్టున్నారు. మరి ఆయన వాడేశారు, ఆయన అయిపోయింది, మా పార్టీ కాదన్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళని ఎత్తుక్కుంటా ఉన్నారు, కొత్త వాళ్ళు పెడతా ఉన్నారు. దేశ విదేశాల నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారు. పార్టీకి సంబంధం ఏంటని అంటున్నారు కదా. ఏమండి? బోరుగడ్డ అనిల్కి పార్టీకి సంబంధం ఏంటంటున్నారు? నేను ఒక ఆడియో ప్లే చేస్తాను సార్, సాక్షి టీవీ ఆడియో ప్లే చేయమంటారా? సాక్షి టీవీలో ఏమొచ్చిందంటే సార్, వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కార్యాలయం అని చెప్పి వాళ్ళే అన్నారు. మరి ఎందుకంటారండి ఆ మాట? వినండి ఒకసారి. ఇది టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు, ఒక్కసారి ప్రతికించారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు. ఇది సాక్షి టీవీ సార్. మరి ఇందులో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ అన్నారు కదా సార్, సవాల్ టీవీయే కదా. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కార్యాలయానికి టీడీపీ గుండాలు నిప్పు పెట్టారట. అప్పట్లో జరిగింది, అది వాస్తవమే. ఇక వినరాని బూతులు మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఒళ్ళు మండి వెళ్ళి తగలబెట్టారు
దానికి వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ అని చెప్పి సాక్షి టీవీలోనే కదా వచ్చింది. మరి వాళ్ళు మాకు సంబంధం లేదంటే అది వాళ్ళ ఇంటర్నల్ విషయం వర్మ గారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఏ పార్టీలో